హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో అస్సలు డీప్ ఫ్రై లేకుండా చాలా ఈజీగా మన సాంప్రదాయ వంటకమైన పాల ముంజల్ని చాలా ఈజీగా ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. పైన క్రిస్పీగా లోపల కమ్మని స్టఫింగ్ తో చాలా చాలా తినే కొద్దీ తినాలనిపిస్తుంది. ఈ ఛానల్ ని మొదటిసారి చూస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా అయితే ఇలా ఒక కొబ్బరికాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. పూర్తిగా ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. ఇలా కొలిస్తే నాకు కప్పున్నర వరకు ఈ ముక్కలు అయితే వచ్చినాయి. మనం తురుముకున్న తర్వాత కూడా మెజర్ చేసుకోవచ్చు, లేదా ఇలా ముందరే మెజర్ చేసుకోవచ్చు. రండి, నేను ఇక్కడ చూపిస్తున్నట్టు కొబ్బరిని అయితే ఈ విధంగా మిక్సీ పట్టుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోవాలి. మనకి కప్పున్నర వరకు కొబ్బరి తురుము అయితే వచ్చింది కదా, దాని ప్రకారం కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుందండి. ఇన్ కేస్ మీరు స్వీట్ తక్కువ తినేవాళ్ళు అయితే 1/2 కప్పు బెల్లం వేసుకోండి. మీరు ఇక్కడ బెల్లాన్ని వడగట్టి తీసుకోవాలంటే ఒక కప్పు వరకు వాటర్ని యాడ్ చేసి బెల్లం కరిగిన తర్వాత అప్పుడైనా వడగట్టుకోవచ్చు. నేను ఇక్కడ నాణ్యమైన బెల్లం తీసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా కరిగిస్తున్నాను. చూడండి, బెల్లం పూర్తిగా కరిగింది కదా. ఇలా కరిగిన దీంట్లోకి మనం ముందుగా తురుము పెట్టుకున్న కొబ్బరి తురుమును అయితే ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ బెల్లం సిరప్ అన్నది కొబ్బరికి బాగా పట్టేటట్లు కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టుకుని ఈ కొబ్బరిని అయితే బెల్లం సిరప్లో బాగా ఉడికించుకోవాలి. కొంచెం ఇది మెత్తబడి దగ్గర పడేంత వరకు కూడా ఉడికించుకోవాలి. చూడండి, ఇది ఇలా వాటర్ అంతా ఇంకిపోయి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఈ స్టఫింగ్ అనేది మరింత టేస్టీగా ఉండడం కోసం 1 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్, అలాగే 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా యాడ్ చేయండి. నెయ్యి అనేది మన ఇష్టం అండి, మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. చూడండి, ఇది బాగా ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు ఇంక ఇది స్టవ్ ఆఫ్ చేసేసి ఇది ప్యాన్ నుంచి తీసేసి వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ప్యాన్లోనే ఈ విధంగానే ఉంచేస్తే ఇది ఇంకా డ్రై అయిపోతుంది కాబట్టి దీన్ని వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. స్టఫింగ్ చాలా వేడిగా ఉంది కదా, దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు మనం మిగతా ప్రాసెస్ కంప్లీట్ చేద్దాము. స్టవ్ మీద ఇలా ప్యాన్ పెట్టుకుని 2 కప్పుల వరకు చిక్కని పాలు వేసుకోవాలి. ఈ పాల ముంజలు అన్నది చిక్కని పాలతో చేస్తేనే టేస్ట్ బాగుంటుందండి. ఇలా పాలు వేసుకున్న తర్వాత పైన స్టఫింగ్ అనేది కొంచెం స్వీట్గా ఉండడం కోసం 2 స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. మీరు ఇక్కడ పాలు అన్నవి 1 కప్పు తీసుకుని 1 కప్పు వాటర్ కూడా తీసుకోవచ్చు. అయితే పాల ముంజలు అన్నవి చిక్కని పాలతో చేస్తేనే టేస్ట్ బాగుంటుంది. ఈ పాలు కొంచెం మరగాలండి. ఇవి మరిగే లోపు మిగతా ప్రాసెస్ చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని 1/2 కప్పు వరకు బియ్య పిండి వేసుకోవాలి. నేను ఇక్కడ పొడి బియ్య పిండే తీసుకున్నానండి. ఒక 1/2 కప్పు బియ్య పిండి వేసుకున్న తర్వాత 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అదే మనం ఉప్మా చేసుకుంటాం కదా, ఆ రవ్వ వేసుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ వరకు సాల్ట్ కూడా యాడ్ చేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీరు ఇక్కడ పూర్తిగా 1 కప్పు వరకు బియ్య పిండి వేసుకోవచ్చు, లేదా 1 కప్పు వరకు పూర్తిగా బొంబాయి రవ్వ అన్న వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ పాలు మరగడం స్టార్ట్ అయినాయి కదా. ఇలా మరగడం స్టార్ట్ అయ్యాక మనం పక్కనే కలిపి పెట్టుకున్న బియ్య పిండి బొంబాయి రవ్వ ఈ మిశ్రమాన్ని ఇలా ఇందులో వేసుకోవాలి. ఇలా వేసేటప్పుడు ఫ్లేమ్ అన్నది బాగా లోలో పెట్టుకుని ఇదంతా కూడా వేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఫ్లేమ్ని లోలోనే ఉంచుకుని ఇదంతా కూడా కొంచెం దగ్గర పడేంత వరకు కూడా కలుపుతూ ఉండాలి. ఎక్కడా కూడా లంప్స్ ఏమీ లేకుండా ఇలా కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే ఇది కొంతసేపటికి ఈ విధంగా దగ్గర పడుతుంది. ఇది చల్లారే కొద్దీ ఇంకా దగ్గర పడుతుంది కాబట్టి ఈ స్టేజ్లోనే ఇంక స్టవ్ ఆఫ్ చేసుకుని ఇప్పుడు దీన్ని మూత పెట్టి కొంతసేపు చల్లారనివ్వాలి. చూడండి, మనం స్టఫింగ్ అయితే పక్కన ఉంచుకుని చల్లారి పెట్టుకున్నాం కదా. ఇది కొంచెం లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా చిన్న బాల్స్ కింద తయారు చేసుకోవాలి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా బాల్ కింద తయారు చేసుకుంటే సరిపోతుంది. ఇదే విధంగా మొత్తం అంతటితో కూడా ఈ విధంగా ఒకటే సైజు వచ్చేటట్లు చిన్న బాల్స్ కింద చేసుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి. ఇలా బాల్స్ కింద చేసేటప్పుడు చేతికి స్టఫింగ్ బాగా అంటుకుంటుంటే కనుక చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని అప్పుడు ఈ విధంగా బాల్స్ కింద చేసుకోండి. చూడండి, ఇది కూడా కొంచెం చల్లారింది. మన చేతికి తాగగలిగే అంత వేడిగా ఉన్నప్పుడు చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని ఈ విధంగా మనం చేసుకున్న స్టఫింగ్ బాల్ కంటే కూడా కొంచెం పెద్ద సైజులో బాల్ కింద చేసుకుని ఈ విధంగా అప్పడంలా ఒత్తుకున్న తర్వాత మన స్టఫింగ్ని ఇందులో పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇదే విధంగా ఎక్కడా కూడా క్రాక్స్ లేకుండా చక్కగా నీట్గా వచ్చేటట్టు ఈ విధంగా సెట్ చేసుకోవాలి. అన్నీ కూడా ఇదే మాదిరిగా చేసుకుని రెడీగా పక్కన ఉంచుకోవాలి.
ఇప్పుడు అప్పం ప్యాన్లో ఆయిల్ కానీ నెయ్యి కానీ ఈ విధంగా వేసుకుని మనం చేసుకునే ముంజలను ఒక్కొక్కటిగా వేసుకుని ఫ్లేమ్ లోలో ఉంచుకుని పై లేయర్ క్రిస్పీగా అయ్యేంత వరకు మంచి కలర్ వచ్చేంత వరకు వేపించుకోవాలి. పాల ముంజలు ఇలా చేసినా డీప్ ఫ్రై చేసినా ఒకటే టేస్ట్లో ఉంటాయండి. ఇలా చేసుకుంటే కనుక మన హెల్త్కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.